మన దేశంలో చదువు చాలా విలువైనదే కాదు, ఖరీదైనది కూడా. పేదవాడు పెద్ద చదువులు చదవాలంటే ఎంత కష్టమో తెలియచేసే కథ ఇది. ఈ కథలో నాయకుడు 18 ఏళ్ల దళిత విద్యార్థి అతుల్ కుమార్. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా టీటోడా గ్రామంలోని దళిత కూలీ కుమారుడు ఇతడు. అందరు కుర్రాళ్లాగే అతుల్ కూడా ఐఐటి కలలు కన్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్తో ఉత్తీర్ణత సాధించాడు. ఐఐటి ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు కేటాయించింది. అయితే గడువు ముగిసేలోగా 17,500 రూపాయల ఫీజు డిపాజిట్ చేయడంలో అతుల్ విఫలమయ్యాడు. చివరి 15 నిమిషాల్లో యూనివర్సిటీ సైట్లో సాంకేతిక లోపం తలెత్తడమే దీనికి కారణం. దాంతో అతుల్ ఐఐటి ధన్బాద్తో పాటు ఐఐటి పరీక్షలను నిర్వహించిన ఐఐటి మద్రాస్ వారిని ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా సంప్రదించాడు. కానీ అతనికి నిరాశే ఎదురైంది. దాంతో చేసేదేమీ లేక న్యాయ పోరాటానికి దిగాడు. మొదట జార్ఖండ్, తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ అతనికి నిరాశే ఎదురైంది. న్యాయం కోసం చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సెప్టెంబర్ 30న సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. అతుల్ కుమార్కు అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్ను ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకున్న విశిష్ట అధికారాలను ఉపయోగించి కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అతుల్ లాంటి యువ ప్రతిభావంతుడిని చదువుకు దూరం చేస్తే చూస్తూ ఉండలేం. అతన్ని అలా వదిలేయలేం. బాధిత విద్యార్థి పేద దళిత వర్గానికి చెందిన వ్యక్తి. అతడు అన్ని అడ్డంకులను దాటుకుని ఇక్కడి దాకా వచ్చాడు. అతుల్ సీటు సాధించిన బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్ను ఆదేశిస్తున్నామని తెలిపింది. తీర్పు తర్వాత బాగా చదువుకో అంటూ అతుల్ కుమార్కు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విజయాన్ని అతుల్ గ్రామం సెలబ్రేట్ చేసుకుంది. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది న్యాయానికి లభించిన విజయమని, సుప్రీంకోర్టు నిర్ణయం చరిత్రాత్మకమని అతుల్ తండ్రి రాజేంద్ర అన్నారు.